విద్యార్థులారా, మనకి 4వ యూనిట్లో బొగ్గుల పొయ్యి అనేటువంటి పాఠం ద్వారా మనం అమ్మ ప్రేమను, ఆమె యొక్క త్యాగాన్ని తెలుసుకుంటాం. ముందుగా ఈ యొక్క పాఠంలో వ్యాసరూప ప్రశ్న, బొగ్గుల పొయ్యిని అమ్మని కవయిత్రి సమన్వయం చేసినటువంటి విధానాన్ని వివరించని అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలో ముందుగా మనం పరిచయం ఏమి రాయాలి అంటే, అమ్మ ప్రేమ, త్యాగం, అనురాగం, ఆప్యాయత వంటి విషయాలు ఈ బొగ్గుల పొయ్యి అనే పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ పాఠం ద్వారా కవయిత్రి తన బాల్యం అమ్మతోనూ బొగ్గుల పొయ్యితోనూ ఎంతగా పెనవేసుకుందో ఈ పాఠం ద్వారా తెలియచేయడం జరుగుతుంది. బొగ్గుల పొయ్యి కమ్మనైన వంటకు చిరునామా. సన్నటి సెగతో సమంగా కాలుతూ ఉండే కూరకు తగిన రుచిని అమ్మ తన బిడ్డలో నెమ్మదిగా వ్యక్తిత్వాన్ని నింపుతూ, పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తన బిడ్డలను ఏ విధంగా తయారు చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మను సమానంగా బొగ్గుల పొయ్యి అనేటువంటి పాఠం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ముందుగా దీంట్లో ఉన్నటువంటి మొదటి అంశం ఏంటంటే, అమ్మ ప్రేమ, ఆమె యొక్క త్యాగం. ప్రస్తుతం బొగ్గుల పొయ్యి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆధునిక కాలంలో ఎన్ని సౌకర్యాలు వచ్చినా బొగ్గుల పొయ్యి మీద వండిన వంట తిన్నవారు ఆ రుచిని మర్చిపోలేరు. ఆ పొయ్యి ముందు వంట చేస్తూ తన అమ్మ త్రిభుజం, చదరం, వృత్తం లాంటి ఎన్నో భావనలు నేర్పింది. ఆమె ప్రేమకు, త్యాగానికి గుర్తింపుగా బొగ్గుల పొయ్యిని రాసింది. ఈ విధంగా అమ్మ ఆమె యొక్క ప్రేమను, ఆమె యొక్క త్యాగాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మరి రెండవ అంశం కింద విద్యావేత్తగా అమ్మ ఏ విధంగా కుటుంబంలో ఉంది. విద్యావేత్తగా అంటే మనకి మొట్టమొదటిసారిగా మొదటి గురువు, ఆది గురువు ఎవరంటే అమ్మ. అందుకే అమ్మ విద్యావేత్తగా ఎలా ఉంది అనేదాన్ని రెండో అంశం కింద మనం చూడవచ్చు. అమ్మ మొదటి గురువు. లోకాన్ని పరిచయం చేస్తూ మంచి చెడులు నేర్పేటువంటి క్రమంలో ఓర్పు, సహనం, వారికి ఎలా సమాధానం చెప్పాలో నేర్పుతుంది విద్యావేత్తగా అమ్మ. ఈ లోకం అమ్మని విద్యావేత్తగా గుర్తించారు. పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ అక్షరాలను నేర్పుతుంది. చదువురాని తల్లులు కూడా పిల్లలకు కొన్ని భావనలను, జీవిత పాఠాలను కూడా నేర్పుతారు. కానీ విద్యార్థులను గమనించండి, మనం మాత్రం అమ్మలో ఉన్నటువంటి విద్యావేత్తను మనం గుర్తించలేము. మరి మూడో అంశం కింద పరిశోధకురాలుగా. మరి అమ్మ పరిశోధకురాలుగా బొగ్గుల పొయ్యిలోనే నిప్పును ఎలా నియంత్రించడం తెలుసు. వాటిని కాలకుండా ఎలా పట్టుకోవాలనే నైపుణ్యం కూడా తెలుసు. పిల్లలకు ఏం నేర్పించాలో, ఎట్లా నేర్పించాలో అమ్మకి బాగా తెలిసినట్టుగా మరి ఏ శాస్త్రవేత్తకు తెలియదు. చూడండి విద్యార్థులారా, మనకి శాస్త్రవేత్త అంటే అర్థం ఏంటంటే సైంటిస్ట్ అనుకుంటాం. పెద్ద పెద్ద సైంటిస్టులు మనకు తెలుసు, కానీ నిజమైనటువంటి సైంటిస్ట్ మన ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళే అమ్మ. మరి నాలుగో అంశం కింద లెక్కలు మాస్టర్లాగా మరి తన కుటుంబంలో పిల్లలను చక్కగా చదివించుకునేటువంటి వ్యక్తి ఎవరో కాదు, అమ్మ. అందుకే పిల్లలకి జడలు వేసేటప్పుడు ఆ జడను చక్కగా అటు ఇటు అల్లుతూ అమ్మ పిల్లలకు ఎక్కాలు నేర్పించేది. అలాగే వివిధ ఆహార పదార్థాలు కూడా వివిధ గణిత శాస్త్రవేత్తములు ఉన్నటువంటి కొన్ని ఆకార రూపంలో చేసి పిల్లలకి చక్కగా వాటిని నేర్పించేది. అందుకే గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, అమ్మ. ఇది నాలుగో అంశం. మరి చివరిగా మరి ఆధునిక కాలంలో ఎలా ఉంది అని చూస్తే కనుక, కాలక్రమంలో బొగ్గుల పొయ్యి వెనుక వాకిలి, అమ్మ అన్నీ మాయమైపోయాయి. బొగ్గులు బూడిదిగా మారినట్లు అమ్మ కూడా మట్టిలో కలిసిపోయింది. అమ్మ జ్ఞాపకం మాత్రం. బొగ్గుల పొయ్యి వెచ్చదనంలా హృదయాన్ని ఎల్లప్పుడూ వెచ్చగా ఉంచుతూనే ఉంటుంది అంటూ ఈ ఆధునిక కాలంలో ఎలాగా అవన్నీ మాయమైపోయాయి. అమ్మ ప్రేమ, ఆమె యొక్క త్యాగం అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ఆధునిక కాలంలో చూస్తే కనుక విద్యార్థులరా, ఆ బొగ్గుల పొయ్యి అనేది మాయమైపోయి గ్యాస్ సిలిండర్లు అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి మరి స్టవ్స్ అనేవి వచ్చేసాయి. అందుకే అమ్మ ప్రేమకు, ఆమె త్యాగానికి మనం చాలా దూరంగా ఉన్నాం. అందుకే విద్యార్థులరా, సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మే లేకపోతే ఈ సృష్టి లేదు అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ ఎం ప్రగతి అనేటువంటి కవయిత్రి
ఈ బొగ్గుల పొయ్యి అనేటువంటి పాటను చక్కగా రాసింది. కాబట్టి విద్యార్థులారా, ఈ పాటను చక్కగా విని అర్థం చేసుకునే పరీక్షల్లో బాగా రాయండి.